సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ వన్ పీస్. ఇవాళ మనం వన్ పీస్ చాప్టర్ 1139 గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ చాప్టర్ లో మనకి ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరో రివీల్ చేసేసారు. తను ఎవరో కాదు, మన స్కూపర్ గవన్. అండ్ కోఇన్సిడెంట్లీ తన ఫేస్ మీద కూడా ఆ బన్ స్కార్ మార్క్స్ అయితే ఉన్నాయి. అయితే మన ఒడాసెన్సే చెప్పినట్టు ద మ్యాన్ హూ మార్క్ బై ఫ్లేమ్స్ తినే ఉంటాడా లేదా ఇంక ఈ చాప్టర్ లాస్ట్ లో మన గబాన్ వర్సెస్ లూఫీ కూడా జరగబోతుంది. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి గైస్. సో ఇంకేం నేర్చుకుండాలి వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం ఎలాగైనా 30K కి వెళ్ళాలి. సో వెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకేం నేర్చుకున్నా లెట్స్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1139 యొక్క పేరు వచ్చేసి మౌంటైన్ ఈటర్. ఈ పేరు గుర్తుపెట్టుకుని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంక ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానల్ లో కూడా మీరు చూసుకోవచ్చు. ఊజూజ్ అయితే ఇద్దరిని చంపడానికి వెళ్తున్నాడు. వాళ్ళెవరో మనకి తెలియదు, వాళ్ళ ఫేసెస్ రివీల్ చేయలేదు. మేబీ నెక్స్ట్ చాప్టర్ లో మనం చూసుకోవచ్చు. అండ్ ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన స్ట్రా హెడ్స్ నుంచి. ప్రస్తుతం మన స్ట్రా హెడ్స్ అందరూ ఆ కీ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఆ కీ వాళ్ళకి ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఆ క్యాసిల్ చాలా హ్యూజ్ గా ఉండిద్ది. పైగా ఆ క్యాసిల్ కి కాపలా కాస్తున్న గార్డ్స్ కి ఆ కీ యొక్క లొకేషన్ తెలీదు. ఇంక ఇక్కడ మన రోడ్ చెప్తాడు వాళ్ళకెలా తెలిసిద్ది, వాళ్ళు రాయల్టీ కూడా కాదు. నాకు తెలిసి ఆ కీస్ యొక్క లొకేషన్ డెఫినెట్లీ ఎల్డర్ జనుత్ కి తెలిసి ఉండిద్ది అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన లూఫీ చెప్తాడు, ఇప్పుడు చెప్తారా ఎవరైనా ఇలాంటి విషయాలు? ముందు చెప్పాలి కదా, పదండి తన్నే వెళ్ళి అడుగుదాం అని చెప్పి తను అంటాడు. అది విని మన రోడ్ కంగారు పడిపోతాడు. తను చెప్తాడు, అరే బాబు ఏం మాట్లాడుతున్నావు, మనం వెళ్ళి వాడిని అడగడం ఏంటి, మనం అడిగినా వాడు చెప్పడు. ఎందుకంటే లోకిని వాళ్ళందరూ ద్వేషిస్తారు, లోకిని కాపాడడం అనేది ఒక పెద్ద క్రైమ్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన జోరో కూడా చెప్తాడు, నువ్వైతే కంగారు పడమాక, మేమే ఇంకా డిసైడ్ అవ్వలేదు వాడిని విడిపించాలా లేదా అనేది. సో జస్ట్ చిల్లుగొట్టి మా త్వర అని చెప్పి తను అంటాడు. ఇంకా వీళ్ళు ఇలాగే నడుచుకుంటూ థోన్ రూమ్ లోపలికి వెళ్తారు. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ థోన్ రూమ్ మధ్యలో ఒక పెద్ద మ్యాజిక్ సర్కిల్ అయితే ఉండిద్ది. ఇది చూసి మన స్ట్రా హెడ్స్ అందరూ కంగారు పడిపోతారు. ఇక్కడ మన రోడ్ చెప్తాడు, ఇదేంటిది, చూడ్డానికి డీమన్స్ ని సమాన్ చేసే సర్కిల్ లాగా ఉంది, ఇంతకీ ఇది మన క్యాసిల్ లోపలికి ఎలా వచ్చింది అని చెప్పి తను కంగారు పడిపోతూ ఉంటాడు. పైగా పక్కన మీరు లూఫీని కూడా చూసుకోవచ్చు. తనైతే ఆలోచిస్తూ ఉంటాడు, ఈ సర్కిల్ ని నేను రీసెంట్ గానే ఎక్కడో చూసా, బట్ నాకు గుర్తు రావట్లేదే అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. మనోడు గోరసెస్ సమనేటప్పుడు చూశాడు, బట్ మనోడు మర్చిపోయాడు. కానీ అప్పుడే ఎంకాల్ నుంచి, హే స్ట్రా హెడ్ లూఫీ, నేను చాలా రోజుల నుంచి కలుద్దామని అనుకుంటున్నా, కానీ నువ్వే ఫైనల్లీ వచ్చేసావు అని చెప్పి ఒక మాట వినిపించిద్ది. ఆ మాట విని మన రోడ్ భయపడిపోతాడు. తను చెప్తాడు, ఇక్కడికి డీమన్స్ వచ్చేసాయి, డీమన్స్ మనతో మాట్లాడాలని అనుకుంటున్నాయి, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పి తను భయపడి పారిపోవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకప్పుడే ఒక యాక్స్ ఎగురుకుంటూ వచ్చి వీళ్ళ మీద పడిద్ది. అంతే, మన రోడ్ భయపడి నామిని అలా ఇసిరేస్తాడు. ఇంకా మన లూఫీ నామిని పట్టుకుని జోరో కప్పగిస్తాడు. బట్ ఈ మూమెంట్ మన సాంజి చూసుంటే గాయస్ మనోడు జీవితాంతం ఏడ్చేవాడు. కానీ మన నామి మాత్రం రోడ్డు మీద చాలా కోపంగా ఉండిద్ది. ఎందుకంటే ఒక యాక్స్ వచ్చిందని నామిని అలా ఇసిరేసాడు, తను చనిపోయేది బ్రో. అందుకనే ఇక్కడ మన నామి రోడ్ ని తిట్టిద్ది. ఇక్కడ మన రోడ్డు కూడా సారీ చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మీరు కొంచెం పైన చూసుకుంటే మనం ఒక వ్యక్తిని చూసుకోవచ్చు. తను పైన కూర్చుని ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు, యాసాన్. అదే గై స్టార్టింగ్ లో మనం ఎల్బాఫ్ కి వచ్చేటప్పుడు ఒక మిస్టీరియస్ వ్యక్తి, రండి స్ట్రా హెడ్స్ మీకోసం వెయిట్ చేస్తున్నానని చెప్పి అన్నాడు కదా. సో తినే మన మిస్టీరియస్ వ్యక్తి. ఇంకా తిన్ని చూసిన తర్వాత మన రోడ్ అడుగుతాడు, ఇంతకీ యాసన్ మీరు ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి తన్ని అడుగుతాడు. ఇంకా మన యాసన్ చెప్తాడు, కాసేపటి ముందు నేను ఇక్కడ ఒక హాకిని అబ్జర్వ్ చేశాను, సో ఏముందా అని చెప్పి చూడడానికి వచ్చానని చెప్పి తను అంటాడు. అండ్ దిస్ ఇస్ సో ఇంట్రెస్టింగ్ గైస్, మన షామ్రాక్ వచ్చినప్పుడు మన యాసన్ ఇక్కడ లేడు, తను ఎక్కడో ఉన్నాడు. బట్ స్టిల్ మన షామ్రాక్ ఉపయోగించిన హాకి తను ఎక్కడో ఉండి తను సెన్స్ చేయగలిగాడు. అందుకనే తను ఇక్కడికి వచ్చాడు. మేబీ తన దగ్గర హాకీ సెన్స్ చేసే ఎబిలిటీస్ ఉండుంటాయి. అండ్ మన యాసన్ ఇక్కడ కంటిన్యూ చేసి చెప్తాడు, నువ్వే కదా స్ట్రా హెడ్ లూఫీ అంటే, నీ గురించి నేను చాలా విన్నాను, నువ్వు కైడోని కూడా డిఫీట్ చేసావంట కదా, నేను కూడా వానోకి వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళడం అవ్వలేదు అని చెప్పి తను అంటాడు. అండ్ మీరు ఈ ప్యానల్లో మనోడి ఫుల్ లుక్ చూసుకోవచ్చు. తను సేమ్ రేలీ లాగానే కనిపిస్తున్నాడు, బట్ అవర్ గై ఇస్ డిఫరెంట్. పైగా మన రోడ్ యాసన్ ని స్ట్రా హెడ్స్ కి ఇంట్రడ్యూస్ కూడా చేస్తాడు. ఇక్కడ మన రోడ్ చెప్తాడు, చూడండి తిన పేరే యాసన్, ఇందాక మీరు ఒక టీచర్ ని చూసారు కదా స్కూల్లో, వాళ్ళ యొక్క హస్బెండ్ తినే అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన లూఫీ చెప్తాడు, అయితే నువ్వేనా ఆ లిటిల్ గాయ్ యొక్క ఫాదర్ అని చెప్పి తను అంటాడు. మన లూఫీ కొలన్ గురించి చెప్తున్నాడు. ఇంక లిటిల్ గాయ్ మాట విని మన యాసన్ నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే తన కొడుకు కోలన్ వాళ్ళ మదర్ యొక్క జైంట్ బ్లడ్ ని ఇన్హారిటెడ్ చేసుకుని పుట్టాడు. ఇది తప్పు విషయం అయితే కాదు, బట్ మన కోలన్
చాలా చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు మన యాసన్ తన్ని ఎత్తుకోలేకపోయాడు, ఎందుకంటే తను జైంట్ కదా. సో ఆబ్వియస్లీ తను బేబీగా ఉన్నప్పుడు కూడా చాలా హ్యూజ్ గా ఉంటాడు, అందుకనే వాళ్ళ ఫాదర్ ఎప్పుడు తన్ని ఎత్తుకోలేకపోయారు. బై ద వే ఇప్పుడు మన కోలన్ యొక్క ఏజ్ వచ్చేసి 20, ఇంకా వాళ్ళ మదర్ రిప్లే యొక్క ఏజ్ వచ్చేసి 80. బట్ స్టిల్ తను జైంట్ కాబట్టి తన ఏజ్ లో అంత డిఫరెంట్ అయితే ఉండదు, తను చాలా యంగ్ గానే ఉండిద్ది. బట్ మనోడు ఒక మనిషి కాబట్టి తను చూడడానికి ఇలా ఉన్నాడు, అందుకని ఇక్కడ చెప్తాడు కూడా జైంట్ తో మాత్రం పెళ్లి చేసుకునే ముందు 2-3 సార్లు ఆలోచించాలి, ఎందుకంటే తను అలాగే ఉండిద్ది, మనమే ముసోళ్ళు అయిపోతూ ఉంటామని చెప్పి తను ఇక్కడ అంటాడు. అసలు ఇక్కడ చూసుకుంటే తిను మాత్రం జైంట్ ని పెళ్లి చేసుకున్నాడు, బట్ ముందోళ్ళకి మాత్రం మీరు 2-3 సార్లు ఆలోచించుకోండి అని అంటున్నాడు. పైగా తను కింద దిగి చెప్తాడు కూడా లవ్ ఈజ్ ఎ ఫ్రీడమ్ అని. ఈ మాట విని తర్వాత నాకు ఫైనల్లీ అర్థమైంది ఎందుకు మన రాజర్ క్రూ ఈమెతో ఫైట్ చేయకుండా వాళ్ళ వైఫుల దగ్గరికి వెళ్ళిపోయారు. బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మనడు చెప్తాడు లవ్ ఈజ్ ఎ ఫ్రీడమ్. మనం ఆల్రెడీ హిస్టరీలో చూసుకున్నాం చాలా మిక్స్ బ్లడ్ రేసెస్ ఎగ్జిస్ట్ చేసాయి. ఎగ్జాంపుల్ మన బకానియా ట్రైబ్, మన కుమాది అండ్ లాంగ్ లిమ్స్ ట్రైబ్, ఇలాగే చాలా మిక్స్ బ్లడ్ ట్రైబ్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ప్రీవియస్ వన్ పీస్ ప్యానల్ లో చూసుకున్నాం, మనకు ఒక పిక్చర్ చూపించారు, అందులో చాలా రేసెస్ ని మనం చూసాం. అండ్ ఈ ప్యానల్ లో మనకి కుంసున్ డాటాస్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చారు, ఇది కూడా ఒక ట్రైబ్ అనుకుంటా, బట్ నేను మాత్రం దీన్ని ఫస్ట్ టైం విన్నా మన వన్ పీస్ లో. ఒకవేళ మీకు ఈ ట్రైబ్ గురించి ఏమైనా తెలుసు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన యాసన్ చెప్తాడు పాస్ట్ లో ఈ అన్ని రేసులు కలిసి సర్వైవ్ చేయడం నేర్చుకున్నాయి, కొన్ని అడాప్ట్ తొందరగా చేసే, అందుకనే ఇప్పటి వరకు అవన్నీ సర్వైవ్ అవుతున్నాయని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన జోరో చెప్తాడు నీకు చాలా విషయాల మీద నాలెడ్జ్ ఉంది కదా, ఇంతకి నువ్వు ఎవరు అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన యాసప్ చెప్తాడు నేనెవరో నీకు తెలీదా, ఐ ఆమ్ మిస్టరీ ఆఫ్ లవ్ అని చెప్పి తను అంటాడు. ఇంకలాగే మీరు కొంచెం కింద చూసుకుంటే ఇక్కడ మన లుఫీ చెప్తాడు అమ్మని సాంజీ కూడా ఇలాగే ఉంటాడేంటి ముస్లోడైతే అని చెప్పి తను అంటాడు. ఇట్ ఈస్ సో ఫన్నీ, బట్ ఇది ఒక ప్యాలర్. ఫస్ట్ మీరు మన లూఫీని చూసుకోవచ్చు, మన లూఫీ కూడా చూడ్డానికి రాజర్ లాగానే ఉంటాడు, బట్ లూఫీ వాళ్ళ నాన్న డ్రాగన్ అయినా సరే అలవాట్లు మాత్రం రాజర్ వి వచ్చాయి. అండ్ అలాగే మీరు సెకండ్ చూసుకుంటే రాజర్ కి రైట్ హ్యాండ్ మ్యాన్ ఎవరు, మన రేలీ. ఇక్కడ లూఫీకి రైట్ హ్యాండ్ మ్యాన్ ఎవరు, మన జోరో. పైగా వీళ్ళిద్దరు కూడా షార్ట్స్ మ్యానే. సో సేమ్ అలాగే మన రాజర్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్ ఎవరు, మన గబాన్. ఇక్కడ మన లూఫీకి లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్ ఎవరు, మన సాంజీ. వీళ్ళిద్దరు కూడా సింపు చేస్తారు కాబట్టి మన ఓడా సెన్సే కూడా ఒక ప్యారలల్ గీయడానికి ట్రై చేశారు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన లూఫీ చెప్తాడు చూడు పెద్దనా, నేను వెళ్ళి ఇప్పుడు లోకిని బయటికి తీసుకొని రావాలి, అలా చేయాలంటే నాకు తాళాలు కావాలి, ఈ తాళాలు ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా అని చెప్పి తను అడుగుతాడు. దెబ్బకి ఆ మాట విని మన రోడ్ కంగారు పడిపోతాడు. తను చెప్తాడు అరే బాబు ఇది సీక్రెట్ రా, నువ్వు ఎవరు పడితే వాళ్ళని చెప్పేస్తున్నావు వెంట్రా, వాడికి తెలిసిపోయింది కదా ఇప్పుడు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన లూఫీ చెప్తాడు ఓ వీడికి చెప్పకూడదా, అయితే పెద్దనా నేను నీకేం చెప్పలా, చెప్పింది మొత్తం మర్చిపో అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన యాసన్ మాత్రం నవ్వుతూ ఉంటాడు. తను చెప్తాడు ఏంటి మీరు ఆ ట్రబుల్సమ్ లోకి గురించి మాట్లాడుతున్నారా, నిజానికి ఎల్బఫ్ కి ఎవరైనా వచ్చి ఇక్కడ ట్రబుల్ చేస్తే మాత్రం నాకు చాలా ఆనందంగా ఉండిద్ది అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన నామి చెప్పిద్ది ఇదేంటి నీకు ఇంత వియర్డ్ టేస్ట్ ఉంది, మీ విలేజ్ మీద ఎవరైనా దాడి చేస్తే నీకు ఆనందం వేసిద్దా, అసలు ఇలాంటివి బయట ఎవరైనా చెప్తారా అని చెప్పి తను అనేది. అప్పుడు మన యాసన్ చెప్తాడు ఎందుకు చెప్పుకోకూడదు, సీక్రెట్స్ ఉన్నవే షేర్ చేసుకోవడానికి, ఇంతకి లూఫీ నువ్వెందుకు ఆ లోకిని కాపాడాలని అనుకుంటున్నావు, నీకు తెలుసా తను పాస్ట్ లో చాలా కారణామాలు చేశాడు, తను చాలా డేంజర్ క్యాండిడేట్, అలాంటిది నువ్వు వాడిని విడిపించి ఏం చేస్తావు, ఒకవేళ నువ్వు విడిపించేసిన తర్వాత తను మళ్ళీ ర్యాంపేజ్ స్టార్ట్ చేస్తే అప్పుడేం చేస్తావు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన లూఫీ చెప్తాడు ఏముంది 4 దెబ్బలు కొట్టి మళ్ళీ కట్టి పడేయడమే, చాలా సింపుల్ అని చెప్పి తను చెప్తాడు. ఆ మాట విని మన యాసన్ చెప్తాడు ఒకవేళ నీకు తెలియకపోతే రెడ్ హ్యాట్ షాంక్సే తన్ని చాలా కష్టపడి పట్టుకున్నాడు, తను తప్ప ఎవ్వరు తన్ని పట్టుకోలేరు, లోకి అంత పవర్ఫుల్, తన దగ్గర చాలా పవర్ఫుల్ డెవిల్ ఫ్రూట్ ఉంది, తన దగ్గర చాలా ఎబిలిటీస్ ఉన్నాయని చెప్పి పెద్ద లిస్ట్ చెప్తూ ఉంటాడు. కానీ మనోళ్ళు తన్ని పట్టించుకోరు. మన లుఫీ చెప్తాడు అమ్మ ముస్లుడు భేజా మొత్తం ఖరాబ్ చేస్తున్నారా, పదండి మనమే కీ వెతుక్కుందాం అని చెప్పి వాళ్ళు నడుస్తారు. అలాగే పక్క నుంచి మన జోరో కూడా చెప్తాడు అవును నాకు కూడా తలనొప్పి వచ్చేసింది వీడి మాటలు విని, వీడికి ఏం తెలీదు జస్ట్ ఏదో చెప్తున్నాడు అని చెప్పి వీళ్ళిద్దరు నడవడం స్టార్ట్ చేస్తారు. ఎంకాల నుంచి మన నామి చెప్తూ ఉండిద్ది అరే ఆగండ్రా తను ఏదో ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు, డిస్క్లైమర్ ఇస్తున్నాడు, మీరు వీడి మాట వినండ్రా అని చెప్పి తను అనేది. మన యాసన్ కూడా అరుస్తూ ఉంటాడు ఒరే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు రా అని. అండ్ ఇది మొత్తం చూసి మన యాసన్ కూడా నవ్వుతూ ఉంటాడు, ఎందుకంటే తనకు కూడా తన పాత రోజులు గుర్తుకొస్తాయి. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు మన రేలీ ఇంకా గవాన్ కలిసి రాజర్ ని ఆపుతూ ఉంటారు. వాళ్ళు చెప్తారు అరే బాబు అక్కడికి వెళ్ళమాకరా చాలా ప్రమాదం ఉండిద్దిరా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. కానీ మన రాజర్ బి లైక్ గుండెలో మాటలు నాకు చెప్పమాకండి, దమ్ముంటే ఆపండి, ఒకవేళ ఆపితే నేను ఆగిపోతా, లేకపోతే మీరు వద్దన్నా నేను అక్కడికి వెళ్తానని చెప్పి అప్పుడు మన రాజర్ అలా అనేవాడు. అప్పుడు మన
రాజర్ ఎలా ఉండేవాడో ఇప్పుడు ఈ లూఫీ కూడా ఇలాగే ఉన్నాడని చెప్పి పక్కన మన గబాన్ నవ్వుతూ ఉంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఊసోప్ జింబే దగ్గరికి వెళ్ళిద్ది. వీళ్ళు ఇక్కడ కూర్చొని పక్కన ఉన్న జైంట్స్ తో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆ జైంట్స్ ఏం చెప్తారంటే రాజర్ యొక్క క్రూలో 2 స్ట్రాంగెస్ట్ ఫైటర్స్ ఉన్నారు. అందులో రేలీ ఒకడు, సెకండ్ వచ్చేసి మన గబాన్. ప్రస్తుతం తను ఎల్బఫ్ లోనే ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి తను ఇక్కడే ఉన్నాడు అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన ఊసప్ బి లైక్ అసలు ఏంటి రాజర్ యొక్క క్రూ మెంబర్ ఇక్కడ ఉన్నాడా, అసలు తను ఎలాంటి వాడు, నాకు ఇంకా స్టోరీస్ వినాలని అని చెప్పి తను అంటాడు. అప్పుడు ఆ జైంట్స్ చెప్తారు, అయితే నీకు ఒక స్టోరీ చెప్తున్నా విను. ఒక రోజు గోల్డీ రాజర్ కి ఒంట్లో బాగాలేదని చెప్పి ఒక ఐలాండ్ కి తీసుకెళ్లారు. అక్కడ ఒక హాస్పిటల్ ఉందని, కానీ ఈ విషయం బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు చాలా పైరేట్స్ రాజర్ ని చంపేయాలి, ఇదే బెస్ట్ ఛాన్స్ అని చెప్పి ఆ ఐలాండ్ ని చుట్టుముట్టేశారు. లిటరల్లీ చాలా పైరేట్స్. బట్ మన గబాన్ ఒక్కడే రాజర్ ని పక్కనేసుకొని జస్ట్ సింగిల్ హ్యాండ్ తో ఆ ఐలాండ్ లో ఉన్న ప్రతి పైరేట్ ని వైప్ అవుట్ చేసేసాడు. ఆల్మోస్ట్ 100కి పైగా పైరేట్స్ ని తను సింగిల్ హ్యాండ్లీ చంపేశాడు. అసలు ఇది క్రేజీ విషయం కాదు. క్రేజియస్ట్ విషయం ఏంటంటే పొద్దున్న లెగిసి ఆ ఐలాండ్ సిటిజన్స్ ఆ ఐలాండ్ ని చూస్తే అక్కడ ఒక్క చెట్టు కూడా లేదు. అంతే దారిలో చెట్టులు అడ్డం వస్తున్నాయని చెప్పి ఆయన చెట్టుల్ని కూడా కోసేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో అందుకనే అప్పటి నుంచి తన్ని ప్రతి ఒక్కళ్ళు ద మౌంటైన్ ఈటర్ అని పిలుస్తారని చెప్పి ఇక్కడ మన జైంట్స్ అంటారు. సో ఇదే మన చాప్టర్ యొక్క పేరు. సో ఐ థింక్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. మనోడు రియల్ గా మౌంటైన్స్ ని కోసాడు. మీరు అనుకున్న మౌంటైన్స్ కాదు, ఇవి వేరే మౌంటైన్స్. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన ఉసప్ కూడా షాక్ అయిపోతాడు. అసలు ఒక్క మనిషి అన్ని ట్రీస్ ని ఎలా కోసేశాడు అని చెప్పి తను షాక్ అయిపోతాడు. కానీ ఇక్కడ మన జైంట్స్ చెప్తారు, గోల్డీ రాజర్, రేలీ ఇంకా స్కూపర్ గబాన్ వీళ్ళు ముగ్గురు ఒకేలాగా ఉండే వాళ్ళు, అంటే సేమ్ లెవెల్లో ఉండేవారు అని చెప్పి వీళ్ళు అంటారు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురులో ఎవరేది చెప్పినా వాళ్ళ మాటకి ఈక్వల్ వాల్యూ ఉండేది అని చెప్పి ఇక్కడ మన జైంట్స్ అంటున్నారు అనమాట. వాళ్ళ పవర్ గురించి ఇక్కడ ఎవరేం మాట్లాడట్లా. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ మన లూఫీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనోళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా, అందుకే మన గబాన్ చెప్తాడు, మీరందరూ ఆగండి, రోడ్ ఇక్కడ ఉన్న రాయిని పక్కకు జరుపు అని చెప్పి తను అంటాడు. అండ్ మన రోడ్ కూడా అలాగే చేస్తాడు. ఇంకా రాయ్ పక్కన జరిపిన వెంటనే మనకి ఇంకో రూమ్ కనిపించింది. ఆ రూమ్ లో లూకి యొక్క తాళాలు కూడా అక్కడే ఉంటాయి. ఆ మాట విని మన స్టార్ట్స్ అడుగుతారు కూడా గబాన్ కి, ఇదేం రూమ్ అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఇంకా మన గబాన్ చెప్తాడు, ఇదే ట్రెజర్ రూమ్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన నామి మాత్రం ఫుల్ హైప్ లో వచ్చింది. ట్రెజర్ రూమ్, ట్రెజర్ మొత్తం నాదే అని చెప్పి తను అనిద్ది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ డబ్బాలు మొత్తం ఖాళీగా ఉన్నాయి. అప్పుడు మన గబాన్ చెప్తాడు, ఆబ్వియస్లీ క్యాసిల్ చాలా సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది. సో కొంతమంది దొంగలు వచ్చి ఖజానా మొత్తం దోచుకుని వెళ్ళిపోయి ఉంటారు. అయినా నేను మీ అందరు చెప్పాను కదా ట్రెజర్ రూమ్ కి తీసుకొస్తానన్నా, నేను తీసుకొచ్చా, కానీ అక్కడ ట్రెజర్ ఉండిద్దని నేను చెప్పలేదే అని చెప్పి తను అంటాడు. ఇంక ఇక్కడ మన నామి కూడా లాజిక్ బానే ఉంది అని చెప్పి ఏం మాట్లాడదు. కానీ మన లూఫీ మాత్రం ఇంకా ఆనందంగానే ఉంటాడు. ఎందుకంటే తనకు ఆ కీ దొరికింది. ఇప్పుడు తను వెళ్ళి లోకిని ఫ్రీ చేస్తే తను షాంక్స్ వాళ్ళ లొకేషన్ చెప్తాడు. దాంతో ఫైనల్లీ మనోడు షాంక్స్ ని మీట్ అవ్వచ్చు. అందుకనే మనోడు ఏం లేట్ చేయకుండా వెంటనే ఆ తాళాల దగ్గరికి వెళ్తాడు. ఇంకప్పుడే ఒక ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే మన గబాన్ మెల్లిగా నడుచుకుంటూ ఆ కీ దగ్గరికి వెళ్తాడు. ఇంక తను చెప్తాడు, మీరు ఒకటి గమనించారా, ఇక్కడ ఉన్న ఖజానా మొత్తం వాళ్ళు తీసుకెళ్లిపోయారు గాని ఈ తాళాల్ని ముట్టుకోలేదు. దాని అర్థం ఆఖరికి దొంగలు కూడా లోకి ఫ్రీ అవ్వాలని అనుకోవట్లేదు. అలాంటిది మీరు తన్ని ఫ్రీ చేయాలని చూస్తున్నారు. అయితే ఒక పని చేద్దాం, ఈ తాళాలు నీకు కావాలంటే నువ్వు నన్ను దాటి ఆ తాళాల దగ్గరికి వెళ్ళాలి, నువ్వు నన్ను ఓడించాలి అని చెప్పి తను అంటాడు. ఇంకా సైడ్ లో మీరు చూసుకోవచ్చు, ద లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ కింగ్ ఆఫ్ పైరేట్స్ అని చెప్పి రాసుంది. కానీ ఈ విషయం మన లూఫీ వాళ్ళకి తెలీదు. వాళ్ళేదో ర్యాండమ్ ముస్లోడని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే రేలీ తర్వాత హీ ఈస్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ దట్ క్రూ. అండ్ నాకు తెలిసి ఇప్పుడు ప్రెజెంట్ లో మన రేలీ కన్నా గబానే స్ట్రాంగ్ అయి ఉంటాడు. ఎందుకంటే మీ అందరు తెలిసిందే, మన రేలీ జస్ట్ తాగుతాడు పడిపోతాడు, తాగుతాడు పడిపోతాడు. కానీ ఇక్కడ మన గబాన్ ఏం చేస్తున్నాడో మనకి తెలియదు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి తను ఎల్బఫ్ లోనే ఉన్నాడు. సో కొంచెం ట్రైనింగ్ అయినా చేసి ఉంటాడు కదా. మేబీ ఇప్పుడు మన లూఫీకి కొంచెం ట్రైనింగ్ కూడా తను ఇవ్వచ్చు. మీ అందరు తెలిసిందే మన లూఫీ క్రూ ప్రెజెంట్ అంత స్ట్రాంగ్ అయితే కాదు. ఇది మనం ప్రీవియస్ ఆర్క్ లోనే చూసాం. మన ఎగెట్ లో వాళ్ళు గోరోసేస్ కి డామేజ్ ఇవ్వలేకపోయారు. మనోళ్ళు అంత స్ట్రాంగ్ అయితే కాదు. మేబీ గబాన్ ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి మన గబాన్ కి ప్రతిదీ తెలుసు. ఇప్పుడు మన లూఫీ జాయబాయ్ అనే విషయం తనకి తెలుసు. సో నాకు తెలిసి ప్రస్తుతం మనోడు లూఫీని టచ్ చేస్తున్నాడు. ఈ ఫైట్ లో మన లూఫీ
యొక్క పవర్స్ ఏంటిది, ఎబిలిటీస్ ఏంటిదో మనోడు టెస్ట్ చేస్తాడు. అట్లీస్ట్ తను లోకినైనా ఆపగలడా అనేది టెస్ట్ చేస్తాడు. అండ్ మేబీ తను నికా యొక్క ఫ్రూట్ గురించి ఇంకా బాగా లూఫీకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దాని యొక్క ఎబిలిటీస్ గురించి. ఎందుకంటే తను లాఫ్ట్ టైల్ కి వెళ్ళాడు బ్రో. అండ్ మన వేగపంక్ ఆల్రెడీ చెప్పాడు రాజర్ క్రూకి ప్రతిదీ తెలుసు అని. సో ఆబ్వియస్లీ తనకి నికా గురించి కూడా తెలుసు ఉండిద్ది. పైగా తను ఎల్బోఫ్ లో ఉన్నాడు గాయస్. సో నాకైతే అనిపిస్తుంది మనోడు లూఫీకి ఫ్యూచర్ లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడు అని చెప్పి. లూఫీకి ఒక్కడనే కాదు వాళ్ళ క్రూక్ కూడా చాలా ట్రైనింగ్ అవసరం. ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. నెక్స్ట్ చాప్టర్ లో మేబీ మనం రెండు విషయాలు చూసుకోవచ్చు. ఒకటి గబాన్ వర్సెస్ లూఫీ, ఇంకా సెకండ్ ది మన పెద్దన్న షామ్రాక్ వెళ్ళాడు కదా పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి. అక్కడ ఎవరున్నారు తెలుసా, మన గాడ్ ఊసఫ్. సో కుదిరితే మన గాడ్ ఊసఫ్ వర్సెస్ పెద్దన్న షామ్రాక్ ఫైట్ జరగచ్చు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి గైస్. ఇంక వీడియో అయితే ఇంతవరకు మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.